కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. కానీ కేబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 6 మంత్రి పదవులు భర్తీ చేసేందుకు హైకమాండ్ రెడీగా ఉన్న నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి కేబినెట్ విస్తరణ అంశం తెరపైకొచ్చింది. కానీ మంత్రివర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారిందా? ఎవరికి పదవిస్తే ఎవరికి కోపం వస్తుందో ఆయన టెన్షన్ పడుతున్నారా? తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 6 పోస్టులకు గాను 5 పోస్టులు భర్తీ చేసేందుకు హైకమాండ్ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఇందులో ఓ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలకు మంత్రి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కొందరు నేతలకు హైకమాండ్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు ఇస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి లీడర్లకు హైకమాండ్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒక రెడ్డి, మాదిగ నేతకు మాత్రమే పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో వీరికే మంత్రి పదవి దక్కుతుందా, లేక వీరిని పక్కన పెట్టేసి మరో 2కి మంత్రి ఇస్తారా అనేది సంచలనంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో మంత్రి పదవుల భర్తీ విషయమై హైకమాండ్తో చర్చలు జరిపారు. హస్తినలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలతో కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక కేబినెట్లో చోటు దక్కే వారిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పేర్లను ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్ లాంటి నేతలు పోటీ పడుతున్నారట. ఇక ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖాయమైందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్య భేటీ కావడం, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ను కలిశారు. దాంతో ఎస్సీ నేతల్లో తాము మంత్రి రేసులో ఉన్నామని వారు చెప్పకనే చెప్పేశారు. అయితే రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం విషయంలో హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఎవరు అలుగుతారోనంటూ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం కోణంలో మాల, మాదిగ సామాజిక వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందట. ఈ వర్గాల నాయకులు తమకు తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారట. అటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్లో స్థానం కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పట్టుబడుతున్నారని సమాచారం. మరోవైపు మాలా, మాదిగ సామాజిక వర్గ నేతలు ఢిల్లీ వెళ్లి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాంతో కేబినెట్ విస్తరణ రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్గా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు విందు ఇచ్చి కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మొత్తంగా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతలోపు ఈ నెల 30న హైకమాండ్ నేతలతో చర్చలు జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు లీకులిస్తున్నాయి. ఈ విస్తరణలో 2 లేదా 3 కొత్త మంత్రులకు అవకాశం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కొందరు ప్రస్తుత మంత్రుల స్థానాల్లో మార్పులు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని నేతలకు మాత్రం పార్టీలో కీలక పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కానీ మంత్రివర్గంలో చోటు దక్కకపోతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పార్టీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని టాక్. కానీ ఆ పదవి స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరని చెబుతున్నారు. అటు వివేక్ వెంకటస్వామి కూడా పదవి దక్కకపోతే తన దారి తాను చూసుకుంటానని తెగేసి చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద ఈ 2 నేతలు మంత్రి పదవి దక్కకపోతే ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.